చెత్త నిర్వహణపై బాలికలు అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు తెలిపారు. చెత్త నిర్వహణ విధానాన్ని ఆయన వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని శనివారం పట్టణ 23వ వార్డు ఆర్ఆర్ నగర్ బాలికల వసతి గృహంలో నిర్వహించారు. తడి చెత్త, పొడి చెత్త నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు పాల్గొన్నారు. ఇంట్లో నుండి వచ్చే చెత్త, ఇతర వ్యర్థాలని వేర్వేరు చెత్త డబ్బాల్లో ఉంచి మున్సిపల్ వర్కర్లకు అందజేయాలని సూచించారు. ఏ వ్యర్థాలని ఏ రంగు డబ్బాలో వేయాలనేది ఆయన వివరించారు. విద్యార్థినులచే స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞ చేయించారు. మీ దగ్గర వచ్చే చెత్తను బయటకు పంపకుండా మీ దగ్గరే నిర్వహణ చేసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. హోమ్ కంపోస్ట్ తయారు చేసుకునేందుకు అవసరమైన కోకోపిట్ వగైరా పురపాలక సంఘం అందజేస్తుందని అన్నారు. పొడి చెత్తను కూడా జాగ్రత్త చేసే దాన్ని కూడా పురపాలక సంఘం తీసుకుని కొంత సొమ్ము చెల్లిస్తుందని, దాంతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వచ్చే వేస్ట్ ను కూడా నెలకు 2 సార్లు ఏజెన్సీ వారు కొనుగోలు చేస్తారని తెలిపారు. చెత్త నిర్వహణ చేయకుండా వదిలేస్తే పర్యావరణానికి మోపు వాటిల్లి భవిష్యత్ తరాలు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. తడి చెత్తతో ఎరువు తయారీ విధానాన్ని ప్రయోగాత్మకంగా విద్యార్థులకు చూపించారు. ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మోవా యేసుబాబు, వసతి గృహ వార్డెన్ శ్రీదేవి, శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరావు, టీవీఎస్ఎన్ ప్రసాద్, గుమ్మడి ప్రసాద్, శానిటరీ కార్యదర్శులు, నగర దీపికలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన సంస్థల్లో, విద్యా సంస్థలు కానీ, హోటల్స్ కానీ, వీటన్నింటిలో కూడా ఏవైతే చెత్త మనకి జనరేట్ అవుతుందో ఆ చెత్త అంతా కూడా మనమే మేనేజ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా బయటికి, మున్సిపాలిటీకి చెత్తను బయటికి ఇవ్వకుండా మనమే మేనేజ్ చేసుకోవాలి. దాన్ని మనం జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్తాం. అట్లా జీరో వేస్ట్ అంటే చెత్త రాకపోవడం కాదు, వచ్చిన చెత్తను బయటికి పంపకుండా మనమే మేనేజ్ చేసుకోవడాన్ని మనం జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. అట్లాంటి సంస్థలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. అలాగా ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా, ప్రతి సంస్థ కూడా, అది విద్యా సంస్థ కావచ్చు, లేదనుకుంటే ఆరోగ్య సంస్థ కావచ్చు, వ్యాపార సంస్థలు కావచ్చు, ఇట్లా ఏవైనా సరే ఆ దిశగా ఆలోచించాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు జీరో వేస్ట్ ఆర్ నెట్ జీరో ఇన్స్టిట్యూషన్స్ అని ఒక థీమ్తో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా అంటాం, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మనము మన హాస్టల్ కూడా ఒక చిన్నపాటి ఇన్స్టిట్యూటే కాబట్టి మనం ఇప్పుడు మీరు పాటిస్తే పర్వాలేదు, పాటించకపోతే రేపటి నుండి అయినా సరే ఖచ్చితంగా మీ యొక్క వేస్ట్ని మీరే మేనేజ్ చేసుకోవాలి. అట్లాగే లోపల చాలాసార్లు నేను బయట నుండి చూసి వెళ్ళిపోయాను, ఎప్పుడు ఆడపిల్ల హాస్టల్ కాబట్టి లోనికి రాలేదు. బట్ నేను జాయిన్ అయిన తర్వాత ఈ హాస్టల్ వర్షం వస్తే కొద్దిగా మునిగిపోతుంది అని చెప్పి అంటే ఆ టైంలో రైనీ సీజన్ అలర్ట్ టైంలో వచ్చున్నాను, చుట్టూ చూసున్నాం. ఆ రోజు కూడా మన శానిటరీ ఇన్స్పెక్టర్స్ అందరూ వచ్చున్నారు. బట్ లోనికి ఎప్పుడూ రాలే. బట్ ఈరోజు చాలా లోపల చాలా బాగుంది, నీట్గా. అట్లాగే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక స్టెప్ ముందుకు వేసి కంపల్సరీగా మీ యొక్క వేస్ట్ని మీరే మేనేజ్ చేసుకోవాలి. దానికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా మున్సిపాలిటీ నుంచి మీకు ఇస్తాం. ఇకపోతే ప్లాస్టిక్ కవర్లు కానీ, బాటిల్స్ కానీ, ఇట్లాంటి ఏవైతే మీకు వస్తాయో అవి అంతా కూడా మీరు రీసైక్లర్స్ అని మా మున్సిపాలిటీకి వస్తారు, వాళ్ళకి మీరు అప్పగించండి. మీ యొక్క బరువు బట్టి కూడా మీకు డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మనకి ఈ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా కమిషనర్ గారు వచ్చేస్తున్నారు. కమిషనర్ గారు మీకు ఈ వ్యర్థాల నిర్వహణ, అంతేకాకుండా జీరో వేస్ట్ అంటే వేస్ట్ వ్యర్థాలు జనరేట్ అవ్వకుండా మన ఇళ్లలోనే ఏ పద్ధతులు ఎలా చేయాలి అనే దాని మీద మన కమిషనర్ గారు మీ అందరికీ వివరిస్తారు. సో మీరు శ్రద్ధగా విని దీన్ని పాటించవలసిందిగా. ప్లాస్టిక్ సంచులు, పాలథీన్ కవర్లు, చిత్తు కాగితాలు, పనికిరాని గుడ్డలు, గుడ్డ ముక్కలు, అట్టపెట్టెలు, ప్లాస్టిక్ సీసాలు, గాజు సీసాలు, పాల ప్యాకెట్లు, చెప్పులు, బ్యాగులు, బట్టలు, ట్యూబులు, వాటర్ బాటిళ్ళు, వైర్లు, టూత్ పేస్టు, పౌడర్ డబ్బాలు, చాక్లెట్, పాన్పరాకు, వక్కపొడి, పేపర్లు, పనికిరాని నోట్ బుక్కులు, పేపర్లు, ఇవన్నీ